जय बोलो गणेश महाराज के జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఇటు ఏ స్థాయిలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో చూసాం. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇక్కడ డైరెక్ట్ బ్రేకింగ్ న్యూస్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. తమిళ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ పై కేసు నమోదైంది. దానికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. తమిళ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. హీరోను కలిసేందుకు వెళ్తూ ఉండగా బౌన్సర్లు అడ్డుకొని తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు బాధితుడు. హీరో విజయ్ ఆయన బౌన్సర్లపై కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. RTV స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బౌన్సర్లు అతని మీద దాడి చేసి పక్కకు తోసారంటూ కూడా ప్రస్తుతం ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. టీవీకే పార్టీకి సంబంధించి టీవీకే పార్టీ హీరో తమిళ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ పై కేసు నమోదు చేశాడు. సదరు వ్యక్తి మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి చేశారంటే మీరు చూడొచ్చు. అదుగు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు బౌన్సర్లు అతగాన్ని పట్టుకొని కిందకు విసిరేశారు. దీనేమనాలి? మూర్ఖత్వం అనాలా? ఏదో రోగం అనాలా? లేకపోతే పిచ్చి అనుకోవాలా? పైత్యం అనుకోవాలా? జబ్బు అనుకోవాలా? మీకు మనుషుల్లా కనిపిస్తున్నారా? అతగాడు తప్పు చేసి ఉండుంటే పోలీసులకు అప్పగించాలి. అంతేకాని ఏదో చెత్తను తీసుకుని రోడ్డు మీద పడేసినట్టు ఒక మనిషిని విసిరేస్తారా? మనుషులేనారా మీరు? బౌన్సర్లా? వీళ్ళు బౌన్సర్లు అనాలా? మనుషులేనా మీరు అసలు? ఆ మనిషికి ఏదైనా జరిగితే మళ్ళీ ఓట్లకు మీకు వీళ్ళే కావాలి. మీకు జైలు కొట్టడానికి వీళ్ళే కావాలి. మీ సినిమాలకు చూడడానికి, మీ సినిమా టికెట్ కొనడానికి వీళ్ళే కావాలి. మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ వల్లే. అఫ్ కోర్స్ ఆ వ్యక్తి చేసింది తప్పే ఉండొచ్చు. ఎవరు దీని తప్పు కాదని చెప్పి కొట్టి పారేట్లా. అఫ్ కోర్స్ ఆ వ్యక్తి చేసింది 100కి 100 పాళ్ళు తప్పే ఉండొచ్చు. మరి మీరు చేసింది ఏంటి? ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పడేశారు కదా. బలహీనంగా ఉన్నాడనా? బలహీన మీద మీ బలప్రయోగం. దేశంలో ఉన్న చెత్తను కరిగి పారేయండి. అలా మీకు దమ్ముంటే ఈ పనికి మన సోకాల్డ్ బౌన్సర్లు, వీళ్ళు బౌన్సర్లు అనడానికి లేదు. కొంతమందికి అందరినీ ఉద్దేశించి అందరికి ఆపాదించడం నా ఉద్దేశం కాదు. కానీ కొంతమంది బౌన్సర్లు వాడిని బౌన్సర్ అనాలా? వెధవనాలా? దుర్మార్గుడు, పనికి మారిన వెధవ. అసలు మనిషేనా వాడు? అసలు మనిషేనా? అలా విసిరిపారేస్తాడు ఆ మనిషిని. ఒక్కసారి చూడండి. ఏదో ఏదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఏదో కాగితం లేకపోతే ఏదో చెత్త ఒక పేపర్ ఏదో కనిపించింది అనుకో, విసిరా పైన పక్కన పడేస్తాం. ఒక మనిషిని అలా పడేస్తాడా? ఏ మనుషులు మీరు? అతగాడు తప్పు చేసి ఉంటే పోలీసులకు అప్పచెప్పు. లేకపోతే నీ భద్రతా లోపం అని చెప్పి ఒప్పుకో. లేకపోతే నీ వల్ల కాదని చెప్పి చేతులెత్తాయి. ఏం పోజు కొడతారా మీ హీరో ముందు పోజులు కొడతారా? పాపం ఆ వ్యక్తి చూడండి. అదృష్టవశాత్తు వెంటనే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వెంటనే ఇలా పట్టుకున్నారు కాబట్టి బతికి బట్ట కట్టాడు. ఏదైనా జరగడానికి జరిగితే ఏమయ్యా బౌన్సర్, నువ్వు పోషిస్తావా కుటుంబాన్ని? లేకపోతే విజయ్ పోషిస్తాడా? అఫ్ కోర్స్ పోషించవచ్చు గాక, ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి. కానీ ఆ వ్యక్తికి ఏదైనా జరగడానికి జరిగితే ఆ వ్యక్తిని తీసుకురాగలమా? గాయం జరిగితే గాయాన్ని మీరు మాయం చేయగలరా? గాయాన్ని నయం చేయగలరా? హీరోలంటే మీ మీద అభిమానంతో వస్తారు. కొంతమందికి అభిమానం కాస్త ఎక్కువ అవుతుంది, దాన్ని పిచ్చిగా తయారవుతుంది. అలాంటి వాళ్ళని ఆదరించాలి. ఇలాంటి బౌన్సర్ల వల్ల అఫ్కోర్స్ విజయ్కి సంబంధించి నేరుగా ప్రశ్నిస్తున్న సందర్భం కాకపోవచ్చు, కానీ విజయ్ కూడా ఆలోచించుకోవాలి. ఇటువంటి బౌన్సర్లు అవసరమా? ఇటువంటి ఇంపేషెంట్ ఫెలోస్, షార్ట్ టెంపర్ ఫెలోస్, ఇటువంటి వ్యక్తులు అవసరమా విజయ్ని? మీకు ఆలోచించుకోండి విజయ్. అఫ్కోర్స్ మీకు వచ్చి తెలుగు అర్థమవుతుంది కదా. ఇటువంటి బౌన్సర్లు మీకు అవసరమా విజయ్? వీళ్ళు బౌన్సర్ల విజయ్? రౌడీలు కాదా విజయ్? ఇలా ఉంటే మీరు రాజకీయాలు ఎదుగుతారా విజయ్? ఇదేనా విజయ్ మీ రాజకీయం? మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ప్రజలకి మీరు ఇంకా ఇప్పుడిప్పుడు బుడిబుడి అడుగులు వేస్తున్న రాజకీయంలో ఇప్పుడే ఇటువంటి తప్పుడు అడుగులు పడే అనుకోండి, ఎందుకు ఆదరించాలి ప్రజలు మిమ్మల్ని? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అసలు ఎవడా బౌన్సర్? వాడికేంటి అంత బలుపు? ఒక మనిషిని చెత్తబుట్టలోకి చెత్తను విసిరేసినట్టు
ఇలా తీసి అలా విసిరేస్తాడా? వాడు మనిషేనా? అన్నమేనా తింటున్నాడు నోటికి? ఇంకేమైనా గడ్డేమైనా తింటున్నాడా? ఒక్కసారి చూడండి. ఈ ఘటనకు సంబంధించి ముందు వార్త విన్నప్పుడు ఏదో చిన్నదేదో జరుగుంటుందేమో అనే ఆ తలంపు వచ్చింది. కానీ విజువల్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఆ వ్యక్తి చూడండి, అదృష్టవశాత్తు దాన్ని పట్టుకున్నాడు, ఇలా పట్టుకున్నాడు. ఇలా విసిరేస్తావా? ఇలా పట్టుకుని చెత్తబుట్ట విసిరేస్తున్నాడు, ఇలా విసిరేస్తున్నాడు. ఆ మనిషి నీకు చెత్తలా కనిపిస్తున్నాడా? చెత్త మొహం వేసుకో నువ్వు. బిల్డప్ కొడతారా మీ హీరోల ముందు మీరు? ఇలా ప్రశ్నించేవాడు మీకు దొరక్క, మీకు కనబడక బల్బెక్కి కొట్టుకుంటారు కొంతమంది. అఫ్ కోర్స్ బౌన్సర్లు అంటే మీరు వాళ్ళకి బౌన్సర్లు, గుర్తు పెట్టుకోండి. Another time it's a reminder to you guys. You're bouncer for your guys, not for the public. Remind that. ఇంకొకసారి మీరు పబ్లిక్ మీద చెయ్యి వేసే ప్రయత్నం చేస్తే కనుక ఉద్యమం తయారవుతుంది, తర్వాత మీ ఉద్యోగాలకే ఎసరు వస్తుంది. అండ్ దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీరు కనుక వాళ్ళకి బౌన్సర్లు, ప్రజలకు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలకు మీరు నార్మల్ వ్యక్తులు మాత్రమే. సెలబ్రిటీలు కూడా అంతే. ఓవర్ యాక్షన్ ఆపించుకోండి మీ బౌన్సర్ల చేత. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటారా, లేకపోతే సంబంధిత పోలీస్ అధికారులు పెట్టించుకుంటారా? వాళ్ళు కొంచెమైనా ఆలోచించి ఆచితూచి వేస్తారు. వీళ్ళు బౌన్సర్లా అండి? వీడు బౌన్సరా అండి? ఎవరికి బౌన్సర్ సార్? విజయ్ గారు ఎవరికి బౌన్సర్? మీకు బౌన్సర్ అయ్యిండొచ్చు, మీ ఫ్యాన్స్కి బౌన్సర్ కాదు వాడు. అవసరం లేదు. బాగా ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. కొంతమంది అయితే అఫ్కోర్స్ కొంతమంది బౌన్సర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూస్తూ ఉంటాం. కొంతమంది చాలా పొందిగ్గా జస్ట్ ఇలా చేయడ్డు పెడతారంటే పాపం వాళ్ళకి ఎంత దెబ్బ తగినా వాళ్ళు అలాగే కాసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ తోపుల్లో రాపిల్లో కావచ్చు. అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి దుర్మార్గుల వల్ల, ఇలాంటి పిశాచాలు, పైసల కోసం వెంపర్లాడే పిశాచాలు, నిర్మోహమాటంగా బిల్డప్ల కోసం ఎగపడే బౌన్సర్లు వీళ్ళు. ఒక సెలబ్రిటీకి మీరు బౌన్సర్లు, వాళ్లకు మాత్రమే గుర్తు పెట్టుకోండి. మీరు వాళ్ళకి బౌన్సర్లు తప్ప ప్రజలకు కాదు. అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు విజయ్ మీద కేసు నమోదైంది, ఆ బౌన్సర్ మీద కూడా కేసు నమోదు చేసిన సందర్భం ఉందా, లేకపోతే ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఏదైతే ఇటీవల జరిగినటువంటి మదురైలో ఎవరైతే టీవీకే పార్టీ అధినేత విజయ్ చేపట్టినటువంటి బహిరంగ సభలో భారీ స్థాయిలో ఈ యొక్క సభకు అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు హాజరైనటువంటి పరిస్థితి. అయితే విజయ్ ఏదైతే ఒక వంతెనలాగా నిర్మించి ఆ యొక్క అభివాదం చేస్తూ వెళ్ళేటువంటి క్రమంలో ఒక అభిమాని తన అభిమాన నటుడిని, రాజకీయ నాయకుడిని కలిసేందుకు ఏదో ఉరుతూలుతూ పైకెక్కినటువంటి సందర్భం. ఈ సందర్భంలో బౌన్సర్లు అతి దారుణంగా అతను లాగి కింద పడైనటువంటి పరిస్థితి. మనం ఆ వంతెన కూడా చూసుకున్నట్లయితే దాదాపు 7 నుంచి 9 అడుగుల వరకు హైట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బౌన్స్ చేసినట్టు ఇసిరేసి తోసేసినటువంటి విధానం మాత్రం తన వ్యతిరేకత ఏదైతే అనేక మంది కూడా దాన్ని ఖండించినటువంటి పరిస్థితి. ఎందుకో ఒక అభిమాని ఒక నాయకుని కలిసేందుకు వస్తారే తప్ప ఏదో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవడు రారు. అలాంటి టైంలో బౌన్సర్లు ఈ రకంగా ఎలా వ్యవహరిస్తారంటూ కూడా చాలా మంది పార్టీకి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వారు కూడా వాళ్ళ ఆవేదన తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ సంఘటన మీద పూర్తిగా ఆ యొక్క ఎవరైతే ఆ బౌన్సర్లు చేసినటువంటి నిర్వహణ వల్ల ఆ బాధితులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ బౌన్సర్ మీద అదే రకంగా విజయ్ మీద కూడా కేసు వస్తే నమోదైనట్టుగా తెలుస్తుంది. పార్టీ వారు విజయ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు మాత్రం దీన్ని ఖండిస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంతో చేస్తుంది కాదు, ఇదేదో ఒకసారిగా ఆయన మీద పడతారనే ఉద్దేశంతో బౌన్సర్లు వ్యవహరించారనేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ అది వినడానికి విడ్డూరంగా ఉందంటూ కూడా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు దాన్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత హైట్ నుంచి ఒక్కసారిగా బౌన్సర్లు అంత కోపిస్ట్ అయిపోయాల్సిన అవసరం ఏముంది? ఒక అభిమాని ఎందుకు వస్తాడు? ఒక హీరోను కలవడానికి వస్తాడు. ఒక నికాసైన కార్యకర్త, ఆ అధినేత కోసం పనిచేసేటువంటి కార్యకర్త వస్తాడే తప్ప ఇంకెవరు అడుగురు వేరే ఇతర దాడి చేసే వ్యక్తులు రారు కదా. ఎందుకారా ఎంత ఈ బౌన్సర్లకు అంత హెడ్ వెయిట్ ఎందుకు అనేసి మాత్రం వీళ్ళంతా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మాత్రం కేసు మాత్రం ఇప్పటికే నమోదైంది. ఖచ్చితంగా ఆ బౌన్సర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని శిక్షించేలాగా చర్యలు చేపట్టాలనేసి మాత్రం కొంతమంది కార్యకర్తలు కూడా వినిపిస్తున్నట్టు, కొంతమంది కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇద్దరి మీద కూడా కేసు అయితే నమోదైంది. చూడాలి తదుపరి ఎటువంటి యాక్షన్స్ ఉండబోతుంది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ జరిగినటువంటి సంఘటన పట్ల మాత్రం అభిమానులు కూడా కొంత
బాధకు లోనైనటువంటి పరిస్థితి. ఏదైతే మా అభిమాన హీరో కోసం వచ్చి బౌన్సర్ల తీరు ఏంటి, ఈ బౌన్సర్లు ఇప్పటికీ మన గతంలో కూడా మనం చూసాం, అనేక సందర్భాల్లో బౌన్సర్లు వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. గతంలో కూడా సినిమా హీరోలు కావచ్చు, ఇతర రాజకీయ పొలిటీషియన్ల వద్ద ఉన్నటువంటి బౌన్సర్లు కొంతమంది కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తే అనేక వ్యతిరేక పనులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. ఈ రకంగా సురేష్ ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్ లో ఉంటే, ఇప్పటికీ కొంతమంది కమెంట్స్ రూపంలో ప్రారంభం రియాక్ట్ అయ్యడం స్టార్ట్ అయ్యారు. బౌన్సర్స్ ఆర్ డూ దేర్ డ్యూటీస్ కరెక్ట్లీ అంటూ కూడా. రైట్, నేను అదే చెప్తున్నా. సరైన బౌన్సర్లు ఎవరైతే వాళ్లకు అక్కడ ఆ అవసరం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలాగే నిఖార్సుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే నియమించుకున్నారో వాళ్ళకి మాత్రమే బౌన్సర్స్, వాళ్ళకి మాత్రమే బాడీ గార్డ్స్ తప్ప ఇటు ప్రజలకు కాదు. ప్రజల మీద చేసుకున్న హక్కు వాడికి లేదు. అది ఎవరైనా వాళ్ళకెవరికీ లేదు అయ్యారు కదా. ఆ ఫెయిల్యూర్ని ఆ మనిషి ప్రాణం మీద ఎలా చేస్తారు? ఆ మనిషి తప్పు చేస్తుండొచ్చు కాక, నేను ఆ మనిషి చేసింది రైట్ అని చెప్పి ఎక్కడ అనట్లా. ఆ మనిషి చేసింది తప్పయి ఉండొచ్చు కాక, తప్పయ్యే అది దాటి వెళ్ళని తప్పే. ఆయనంత మాత్రాన్ని విసిరిపారేస్తారా? మనిషిని చంపేస్తారా అండి? ఏమైనా బార్డర్ దాటి వచ్చాడా? బార్డర్ దాటి వెళ్ళిన వాళ్ళకి మనం ఆలోచించి ఆ ఇష్యూస్ సెటిల్ చేసుకుంటూ ఉంటామే. అంతకన్నానా ఇది? ఇంత దుర్మార్గమా? ఎక్కడ పోతుంది సమాజం? సో ఈ క్రమంలోని మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ కేసు రిజిస్టర్ అయింది. హీరోను కలిసేందుకు వెళ్తూ ఉండగా బౌన్సర్లు అడ్డుకొని తనపై దాడికి పాల్పడ్డారని ఆ బాధితుడు ఆరోపించడం జరుగుతోంది. హీరో విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి, మీరేమనుకుంటారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ విజువల్ చూస్తూ ఉంటే కనుక బౌన్సర్ నిర్లక్ష్యం, బౌన్సర్ ఓవర్ యాక్షన్ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఒక మనిషిని ఎత్తి పడేస్తాడా? బహుశా ఇది మనుషులు, మానవత్వం, సమాజం ఎక్కడికి పోతుందని చెప్పి ఒక ప్రశ్నను సంధిస్తున్న సందర్భం. ఆఫ్ కోర్స్ ఆ వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు గాక, కానీ అలా విసిరేసే హక్కు అతగాడికి లేదు. బహుశా అదొక గవర్నమెంట్ సెక్యూరిటీ వాళ్ళు అయ్యి ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది. అండ్ దే నో హౌ టు హ్యాండిల్ ద పీపుల్. అటువంటి వాళ్ళని ఎలా పట్టుకోవాలో తెలుసు. ఆ మనిషికి ఏం జరగకుండా, ప్రాణాపాయం కలగకుండా మనిషిని పట్టుకునే టెక్నికాలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆషామాషిగా ఎవరూ పెట్టుకోరు ఆ సెక్యూరిటీ ఏజెన్సీస్కి సంబంధించి. వీళ్ళకి బలం ఉందని చెప్పి బలహీనుల మీద ప్రయోగిస్తున్నారు. ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సమ్వేర్ కాంటాక్ట్, యూర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. అదిగో ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ పీసీఆర్, వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ బౌన్సర్ చూడండి, ఇంకో బౌన్సర్ అంటాడు అదిగో అలా వేలు చూపిస్తాడు, వద్దు అది కరెక్ట్ కాదని చెప్పి. ఆ వెనకాల ఉన్న ఇంకొక సెక్యూరిటీ చూడండి, ఐ థింక్ ప్రైవేట్ సెక్యూరిటీ, పబ్లిక్ గవర్నమెంట్ అపాయింటెడ్ సెక్యూరిటీ. అదిగో మీరు చూడొచ్చు, ఇలా ఆపాడో చూడండి. అది తప్పు, అలా అది కరెక్ట్ కాదు. అదిగో ఆ విజయ్కి సంబంధించి అదిగో మీ వెనక్కి చూడొచ్చు. సో చూడాలి మరి విజయ్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారనేది. అండ్ ఇక్కడి నుంచి బౌన్సర్ సిస్టమ్ గురించి కూడా సెలబ్రిటీస్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రొఫైల్ మంచిదై ఉండొచ్చు, మీరు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మీరు అపాయింట్ చేసుకుంటున్న బౌన్సర్స్ ఎలాంటి వాళ్ళు కూడా ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. బికాస్ వాళ్ళు మీకు బౌన్సర్లు తప్ప ప్రజలకు కాదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీకు బౌన్సర్లు, మీకు ఒక ప్రొటెక్షన్ వాల్ తప్ప ఇక్కడ మూతుపళ్ళు రాలగొడతారు, లేకపోతే వీళ్ళని కొడతారు, తిడతారు. నెవర్. వాళ్ళకి ఆ హక్కు లేదనే విషయాన్ని కాస్త గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, వాళ్ళు అధికృతంగా అంటే ఏమంటారు, ఆ సరిహద్దులు దాటి వచ్చారనుకోండి, పట్టుకొని అప్పచెప్పండి. మీ మీద దాడి చేస్తున్నారనో లేకపోతే ఉంటుంది కదా దానికి తగినట్టుగా, అప్పుడు చట్టపరంగా చర్యలు ఉంటూ ఉంటాయి. కానీ వాళ్ళు అక్కడ పోలీసులేం కాదు, లేకపోతే గవర్నమెంట్ మీకు అపాయింట్ చేసిన దాని ఏమంటారు భద్రతా సిబ్బంది కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది దే ఆర్ జస్ట్ అ ప్రొటెక్షన్ వాల్. వాళ్ళు కనుక ఈసారి జనాల మీద చేసుకున్నారనుకోండి, జనాలు ఒక్కసారిగా తిరగబడితే బాగోదు. ఎందుకంటే చాలామంది ఈ వృత్తిని నమ్ముకొని పూట గడవడం కోసం వృత్తిని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. దానొక డివోషన్గా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తున్నాం. మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు.
అటువంటి మీలాంటి వాళ్ళ వల్ల, ఇటువంటి వాళ్ళ వల్ల అటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీకు కోపాలు తాపాలు ఉంటే కనుక ఇంట్లోనే వదిలిపెట్టరండి. కానీ జనాల మీద చూపిస్తే జనాలు ఊరుకోరు. గుర్తు పెట్టుకోవాల్సింది మరి ముఖ్యంగా సెలబ్రిటీలు. ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఆ రోజు ఆ కార్యక్రమం ఏదైనా అయి ఉండొచ్చు కాక, ఆ కార్యక్రమం గురించి మాట్లాడుకోవాల్సిన పాజిటివిటీ కన్నా దీని గురించే చర్చ జరిగితే మీ పెట్టే కార్యక్రమాలు ఇంకెందుకు? మీ ప్రొఫైల్ ఎంత పాజిటివ్ ప్రొఫైల్ అయినా ఇటువంటి ఘటనలు చాలావా? ఈ నెగిటివిటీ పాజిటివిటీని అలా పక్కదారి పెట్టించేసేందుకు ఆలోచించండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ అడ్వైస్. చూద్దాం ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి అండ్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందనేది. తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైడ్ యువర్ డ్రీమ్ కార్ విత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెహికల్ లోన్. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు.